చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప దేవుడా, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు. తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలే వేడుకొనుచున్నాము. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఏమండి, ఈరోజు నా యొక్క వాక్యాంశంగా నేను తీసుకుంటున్నటువంటి ఆ యొక్క అంశం ఏంటంటే రియల్ రిచెస్ అండ్ రియల్ పావర్టీ ఇన్ గాడ్స్ ఐస్. అంటే దేవుని దృష్టిలో ఎవరు నిజమైన ధనవంతులు మరియు ఎవరు నిజమైనటువంటి పేదవారు. ఈ మాటనే నా యొక్క వాక్యాంశంగా నేను తీసుకుంటున్నానండి. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏంటండి? దేవుని దృష్టిలో ఎవరు నిజమైన ధనవంతులు, ఎవరు నిజమైనటువంటి పేదవారు లేదా దరిద్రులు. ఓకే, సో ఈ లోకంలో మనుషులు వారు ఏ ప్రాంతానికి చెందిన వారైనా, వారు ఏ దేశానికి చెందిన వారైనా, వారు ఏ భాష మాట్లాడేవారైనా, ఉదాహరణకి వారు ఆస్ట్రేలియాకి చెందినటువంటి వ్యక్తులైనా, అమెరికాలో ఉన్నవారైనా, భారతీయులైనా, అందరికీ ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నాడండి. ఎవరో చెప్తారు? ఎవరన్నా? అందరికీ భాషతో సంబంధం లేదు, వారి యొక్క రంగుతో సంబంధం లేదు. కరెక్ట్గా అందరూ చెప్పేశారు ఆల్రెడీ. ఏంటండి? డబ్బు. ఏ ప్రాంతం వాడికైనా, ఏ దేశం వాడికైనా కామన్ ఫ్రెండ్ ఎవరు అని అంటే డబ్బు. ఈ మనీ, ఈ డబ్బు అనేవాడే నిజమైన స్నేహితుడు కదండి. ఈ లోకంలో ధనవంతులు అంటే లేదా ధనాన్ని ఏ రకంగా కొలుస్తారు అని అంటే విస్తారమైనటువంటి ఆస్తులు, ఏమండి, బంగారము, ఎకరాలు, స్థలాలు, భూములు, సిరి సంపదలు, లేదా డబ్బు ఎక్కువ సంపాదించేటువంటి ఆ యొక్క మార్గాలు. వెల్, దిస్ ఈస్ హౌ టుడే, మొదటి నుంచి కూడా, నాట్ ఓన్లీ ఫ్రమ్ టుడే, మొదటి నుంచి కూడా దిస్ ఈస్ హౌ ద వరల్డ్ డిఫైన్స్ రిచెస్. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని మనం ఏ రకంగా కొలుస్తామండి? ఎకరాల రూపంలో, స్థలాల రూపంలో, బంగారం రూపంలో, వచ్చేటువంటి ఆ యొక్క జీతం రూపంలో మనం కొలుస్తాం కదండి. కానీ దేవుడు కొలిచేటువంటి విధానం వేరేగా ఉంటుందండి. ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుణ్ణి బట్టి హీ డిఫైన్స్ ద రిచెస్నెస్ డిఫరెంట్లీ. అంటే దేవుని దృష్టిలో ధనం అనే దాని యొక్క అర్థమే వేరు. ఏమండి, ఈ లోకంలో ఉన్నట్లుగా ఆయన దాన్ని డిఫైన్ చేయట్లా. అర్థమవుతుందా అండి? గాడ్ డిఫైన్స్ రిచెస్ డిఫరెంట్లీ. ఎలాగంటారా? ఈ లోకంలో ధనవంతుడు ఆయన దృష్టిలో దారిద్రుడిగా కనిపించవచ్చు. ఈ లోకంలో ఒక దరిద్రుడు ఆయన దృష్టిలో ధనవంతుడిగా కనిపించవచ్చు. అవకాశం ఉంది. ఎలాగంటారా? ఒక వాక్యం చదువుకుందామండి. రెవల్యూషన్ చాప్టర్ 3:17 మనం చదువుకున్నట్లయితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యం అండి. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడనవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అనంటే లవోదికయ అనే సంఘపు దూతతో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈ లవోదికియన్స్ అనేవారు ఎకనామికల్లీ దే ఆర్ వెరీ వెరీ రిచ్, బాగా ధనం ఉన్నటువంటి వ్యక్తులు, కానీ స్పిరిచువల్లీ ఆత్మీయంగా వెరీ పూర్, ఆత్మీయంగా పడిపోయినటువంటి ఆ యొక్క జనాంగంతో ఈ లవోదికయ అనేటువంటి సంఘపు దూతతో దేవుడు ఈ రకంగా మాట్లాడుతున్నాడు. నువ్వు నీ దృష్టిలో నువ్వు ఏమనుకుంటున్నావయ్యా? నేను ధనవంతుణ్ణి, నేను ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకు ఎందులోనూ కొదవలేదు, నేను అన్నిట్లోనూ కూడా గొప్పవాడిగా నువ్వు అనుకుంటున్నావు. పిచ్చోడా, నీకు తెలియదు ఏంటంటే నీ ఒంటి మీద బట్టలు కూడా లేవు. నువ్వు ఒక దరిద్రుడివి, నువ్వు ఒక పేదవాడివి, నీ దగ్గర ఏమీ లేదని చెప్పి నువ్వు ఒక దౌర్భాగ్యుడవు, దిక్కులేని వాడవు అని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి. నాకు అర్థం అనేది ఈ మాట. అదేంటది? అసలు లవోదికయ సంఘపు వారంటే చాలా చాలా ధనవంతులు, గొప్పవారు. అలాంటి వారిని దేవుడు ఇలా మాట్లాడుతున్నాడంటే నాకు సందేహం వచ్చిందండి. ఈ సందేహానికి ఎవరైనా సమాధానం చెప్తారండి? వై దేవుడు ఎందుకు ఆ రకంగా అక్కడ రాయించాడు వాక్యంలో అనంటే,
దేవుని దృష్టిలో ధనము అనే దాని యొక్క అర్థం వేరు. ఆయన దేని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన రిచెస్ని ఆయన డిఫైన్ చేస్తారో తెలుసా అండి? ఇన్ ద ఫేస్ ఆర్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ఎటర్నిటీ, అంటే నిత్య జీవము అనే దాన్ని బట్టే ఆయన రిచెస్కి ఆయన అర్థాన్ని చెప్తున్నాడు. ఆయన దృష్టిలో నిజమైన ధనవంతుడు ఎవరో తెలుసా అండి? నిత్య జీవానికి పాత్రుడుగా ఉన్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వాక్యం అండి. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఎందుకని? ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ఉదాహరణకి నేను ఉన్నానండి, నా బ్యాంక్ బ్యాలెన్స్ సడన్గా 2-3 కోట్లు అయిపోయింది అనుకోండి, అది ఆ కలిమి నా జీవానికి ఎన్నటికీ కూడా అది కొలమానం కాదని చెప్తున్నాడు ఆయన. అది మూలము కాదు. ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, ధనవృద్ధి చేసుకోవడం అనేది ఎప్పుడూ కూడా జీవానికి, నిత్య జీవానికి అది మూలము కాదు. అది లోకానికి సంబంధించినటువంటి ఒక వస్తువు మాత్రమే, గుర్తుపెట్టుకో అని ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. మరొక మాట మనం చదువుకుందామండి. చదవండి మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, విమల గారు చదవండి. అవునండి. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనము? నిజమే కదండి. ఈరోజు మనిషి ఏ రకంగా పరిగెడుతున్నాడంటే, బహుశా కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని డెకేడ్స్ క్రితం మనిషి సంపాదన విషయం నడుస్తూ వెళ్ళాడేమో, కానీ ఇప్పుడు సంపాదించుకోవాలి అనే ఆసక్తి మనిషిలో విపరీతంగా పెరిగిపోయింది. ఆ డబ్బు సంపాదన అనేటువంటి భ్రమలో పడి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. నడవడం కోసం పరిగెడుతున్నాడు. ఏకంగా పరిగెట్టి డబ్బు సంపాదిస్తున్నాడు, కానీ ఆ పరుగులో అలసిపోతున్నాడు. తన జీవితం ముగించే సమయానికి పేదవాడైపోతున్నాడండి. ఎందుకంటున్నానంటే, మరి ఆ వ్యక్తి దేవుడి దగ్గరికి చేరేటప్పటికి ఎంటీ హ్యాండ్స్తో దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు. ఇంతకీ ఏం చేస్తున్నాడు ఈ లోకంలోనంటే, డబ్బు సంపాదన అని కేవలం ఈ లోకంలోని డబ్బు మాత్రం సంపాదించుకుంటున్నాడు, కానీ పరలోకమందు దాచుకోవడానికి పాపం ఏమీ తీసుకెళ్ళలేకపోతున్నాడు. ఏమండి, మనం చనిపోయిన తర్వాత మనం సంపాదించినటువంటి ఆస్తిలో ఒక్క రూపాయి కూడా మనం పైకి తీసుకెళ్ళాం. అవునా కదా చెప్పండి? ఎస్. ఓకే, పోనీ ఇంత కష్టపడి మనం సంపాదించే డబ్బు మనల్ని పరలోకానికి తీసుకెళ్తుందా? ఉదాహరణకి ఫ్లైట్ టికెట్ కొనాలంటే మేబీ ఒక 10,000 20,000 లోకల్. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎంత ఉంటుందంటే నాకు ఐడియా లేదు. ఒక 1,50,000 ఉంటుంది. అంటే 1,50,000 పెడితే ఇక్కడ నుంచి మనం వేరే కంట్రీకి చక్కగా వెళ్ళిపోవచ్చు. అలాగా ఓ 10 కోట్లు పెడితే ఇక్కడ నుంచి పరలోకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటే నిజంగా మనం డబ్బు సంపాదన అందులో అర్థం ఉందండి. కానీ మనం సంపాదించే సంపాదన మనల్ని పరలోకానికి ఎప్పుడు తీసుకెళ్ళలేదండి. పైపెచ్చు ఒకవేళ ఈ సంపాదన విషయంలో మనం తప్పుడు మార్గాల్లో సంపాదించామనుకోండి, లంచాలు తీసుకున్నాం అనుకోండి, అన్యాయపు స్థితి మనం సంపాదించామనుకోండి, మనల్ని ఇదే డబ్బు దేవుడి దగ్గర దోషిగా నిలబెడుతుంది. పరలోక ప్రవేశం మనకు లేకుండా అదే డబ్బు ఏదైతే మనం ప్రయాసపడి సంపాదిస్తున్నామో అదే డబ్బు అడ్డంగా నిలబడుతుంది. తెలుసా అండి? ఈ డబ్బు కోసమా మనిషి చేయకూడనటువంటి పాపాలు చేస్తున్నాడు. ఏమండి, ఈ లోకల్ ఈ డబ్బు కోసమా చెయ్యకూడనటువంటి నేరాలు చేస్తున్నాడు, అన్యాయాలు చేస్తున్నాడు, దుర్మార్గాలు చేస్తున్నాడు. ఆఖరికి అదే డబ్బు ఆ వ్యక్తిని దోషిగా నిలబెడుతుంది. ఏమండి, ఈ భూమి మీద కరెన్సీ అనేది ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంది. పిల్లలు నాకు ఆన్సర్ చెప్పాలి, క్వశ్చన్స్ అడుగుతాను కొన్ని. నేను ఆన్లైన్లో వాక్యం ఉంటున్నారు గారు. ఇండియాలో కరెన్సీని దేంతో చెప్తారు? ఓన్లీ చిల్డ్రన్, రూపీస్. వెరీ గుడ్. యుఎస్ఏలో డాలర్స్. ఓకే. యూరోప్లో ఏమండి? యూరోస్. వెరీ గుడ్. జపాన్లో ఏమని చెప్తారండి? ఎన్స్, వైఈఎన్, ఎన్స్. రష్యాలో ఏమైనా ఐడియా ఉందా? రూబుల్, ఆర్యుబిఎల్ఈ. రూబుల్స్లో
దాన్ని క్యాల్కులేట్ చేస్తారు కరెన్సీని. 1 రూబెల్ అంటే అక్కడ 100 కుపిక్స్తో సమానం అనమాట. ఓకే, సో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కరెన్సీ ఉందండి. మనం ఒకవేళ అమెరికాలో అనుకుంటే మన ఇండియన్ కరెన్సీని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ దాన్ని మార్చుకుని డాలర్స్ తీసుకుని అక్కడ ఖర్చు పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నట్లుగానే పరలోకంలో కూడా చెల్లేటువంటి కరెన్సీ ఏమైనా ఉందా? ఏమండి, ఈ భూమి మీద అయితే కరెన్సీ ఉంది, వ్యాలిడ్ కరెన్సీ ఉంది, లీగల్గా ఉపయోగించుకోవచ్చు. అలాగే పరలోకంలో మనం యూజ్ చేయడానికి కరెన్సీ ఉందా? ఉంది. ఎవరికైనా తెలుసా కరెన్సీ ఏంటో? ఏమండి, కన్నీరు, ప్రార్థన. ఏమండి, ఓకే, నేను చెప్తానండి. పరలోకంలో చెల్లేటువంటి ఆ యొక్క కరెన్సీ ఏంటో తెలుసా అండి? మొట్టమొదటిది ప్రేమ, లవ్. రెండవది హోలీనెస్, పరిశుద్ధత. మూడవది ఒబీడియన్స్, విధేయత. నాలుగవది ఫెయిత్, విశ్వాసం. ఐదవది కైండ్నెస్, జాలి. ఆరవది ఫర్గివ్నెస్, క్షమాపణ. పరలోకంలో చెల్లేటువంటి కరెన్సీలు అండి అన్నీ కూడా. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ కరెన్సీస్కి భూమి మీద విలువ లేదు. ఏమండి, దీనికి అసలు విలువే లేదు. ఎలాగైతే వీటికి భూమి మీద విలువ లేదో, మన లోకంలో ఉన్నటువంటి ఈ డాలర్స్, రూపీస్, యెన్స్, రూబిల్స్కి పరలోకంలో విలువ లేదు. నా మాట నమ్ముతారా నమ్మరా అండి? ఓకే, మీరు నమ్ముతారు కానీ కొంతమంది నమ్మరు. కాబట్టి మీ యొక్క ఒక వాక్యం మీకు నేను చూపిస్తానండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం అండి. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా? ఇక్కడ ఈ వాక్యం మనం జాగ్రత్తగా చదివితే 5వ వచనం ప్రారంభంలోనే ఉంది. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. ఇక్కడ విశ్వాసం అనేది పరలోకంలో చెల్లేటువంటి ఒక కరెన్సీ అండి. హల్లెలూయా. ఫెయిత్ ఈజ్ ఎ కరెన్సీ ఇన్ హెవెన్. ఎవరైతే విశ్వాస సంబంధమైన భాగ్యవంతులుగా ఉంటారో వారు పరలోకంలో భాగ్యవంతులుగా ఉంటారు. ఎవరు ప్రేమ కలిగి ఉంటారో ఆ ప్రేమ పట్ల, ఆ ప్రేమ అనేది పరలోకంలో చెల్లేటువంటి ఒక కరెన్సీగా మారుతుంది. హల్లెలూయా. ఏమండి, ఇంకో క్వశ్చన్ అడుగుతానండి. అదేంటంటే, ఈ లోకంలో మనం ఎక్కడ దాస్తామండి? చాలా జాగ్రత్తగా మొదటైతే మన ఇంట్లో, మన బీరోలో దాస్తాం. గోడ్రేజ్ కంపెనీ, ఇంకో కంపెనీ బలంగా లాక్లు వేసి, లేదా అల్మారాస్తో దాస్తాం. ఇంకా ప్రొటెక్షన్ కావాలనుకుంటే బ్యాంక్ లాకర్లో దాచుకుంటాం. వీ ఫీల్ వెరీ సేఫ్ దేర్ కదండి, చాలా సేఫ్గా ఫీల్ అవుతాం. కానీ పరలోకంలో దేవుడు మన ట్రెజర్స్ని ఎక్కడ దాస్తాడు? ఏమండి, ఎక్కడ దాస్తాడు? స్పిరిచువల్ ట్రెజర్స్ని దేవుడు ఫిజికల్ లాకర్స్లో ఆయన దాయట్లేదు, ఆయన దాయడు. కానీ ఆయన ఎక్కడ దాస్తున్నాడంటే, దే ఆర్ కెప్ట్ బిఫోర్ గాడ్ హిమ్సెల్ఫ్. ఆయనతోనే ఈ యొక్క పరలోకపు సంపదని ఆయన దాస్తున్నాడు. ఆ బ్యాంకు లాకర్ల పేర్లు తెలుసా అండి? ఆ బ్యాంకుల పేర్లు ఇందా మీరు చెప్పారు కదా, బ్యాంకుల పేర్లు: ప్రార్థన, కన్నీరు, మనం అర్పించేటువంటి అర్పణలు, మనం చేసేటువంటి సహాయాలు, మన విశ్వాసము, మన యథార్థత, మన యొక్క అర్పణ, ఇవన్నీ కూడా పరలోకంలో ఉన్నటువంటి బ్యాంకులు. ఇవన్నీ కూడా ఈ ప్రార్థన అనే బ్యాంకులో మనం చేసేటువంటి ప్రార్థన అక్కడ దేవుడు దాస్తాడు. మనం కార్చేటువంటి కన్నీరుని గుడ్డెలో ఆయన దాస్తున్నాడు. అక్కడ కన్నీరు అనేటువంటి బ్యాంక్ అక్కడ ఉంది. మనం దేవుని కొరకు అర్పించేటువంటి అర్పణ అనే బ్యాంకులో దేవుడు దాస్తున్నాడు. మనం చేసేటువంటి సహాయాలు, ఏదైతే సహాయం మనం ఇతరులకు చేస్తామో, మన పొరుగు వారికి మనం చేస్తామో, వాటిని దేవుడు సహాయం అనే బ్యాంకులో దాస్తున్నాడండి. ఈ రకంగా దేవుడు అంటున్నాడు, నా పిల్లలారా, నా కుమారులారా, నా కుమార్తెలారా, మీరు ఈ లోకంలో ధనవంతులు అవడానికి ప్రయాసపడకండి. ఎందుకంటే ఈ లోకంలో మీ డబ్బుని చిమ్మెట తినివేయను. దొంగలు కన్న వేసి దొబ్బేస్తారు.
కానీ పరలోకమందు మీ ధనము సురక్షితంగా ఉంటుందని చెప్పి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఒక వాక్యం మనం చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 56వ కీర్తన 8వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ఇక్కడ కవిలే అంటే ఏంటంటారా? కవిలే అంటే పుస్తకం అండి. ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క మంచి విషయాన్ని, మనం చేసే ప్రతి సహాయాన్ని, కార్చే ప్రతి కన్నిటిని ఆయన పుస్తకములో, ఆయన గ్రంథములో లిఖితపరుస్తున్నాడు. హల్లెలూయా. మరొక వాక్యం చూపిస్తానండి. మలాకి గ్రంథము 7వ అధ్యాయము 16వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, మలాకి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం అండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగిన ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. ఏదైతే గ్రంథం రాయబడుతూ ఉందో దట్ ఈస్ వాట్ ద కాల్డ్ గాడ్స్ బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. మనల్ని గూర్చినటువంటి ప్రతి విషయం అందులో రాయబడుతుంది. మనం చేస్తున్నటువంటి ప్రతి మంచి విషయం అందులో రాయబడుతుంది. ఒకవేళ మనం ఒక చెడ్డ కార్యం చేస్తే దానికి సంబంధించిన విషయం కూడా అందులో రాయబడుతుంది. అందుకే అన్నాం దట్ ఈస్ ద గాడ్స్ బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తామో ఆయన బుక్ ఓపెన్ చేస్తాడు. ఒకవేళ నువ్వు పరలోకంలో ధననిధిని సంపాదించిన వ్యక్తి అయితే ఆ ధనమంతటిని నీకు దేవుడు ఇస్తాడు. ఒకవేళ కేవలం నువ్వు లోకంలో మాత్రమే డబ్బు సంపాదించే వ్యక్తి అయితే ఒక దరిద్రునిగా, ఒక పేదవాడిగా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, మనం దీనులకు మనం పరుగులాడుతున్నామని. ఏమండి, నిజంగా ఉదాహరణకి మనకి దేవుడు ఒక మంచి స్థితి ఇచ్చినప్పటికీ కూడా నాకు ఇది చాలదు, నాకు తృప్తి లేదు, నాకు ఇంకా కావాలని చెప్పి ఒకవేళ అది ధనాపేక్షలకు మనం తీసుకెళ్తుంది. మనం జాగ్రత్తగా ఆలోచించాలండి. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం, మన యొక్క ఆత్మీయత ఏ స్థితిలో ఉంది. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తానండి. ఒక రైతు తన యొక్క భూమిలో వ్యవసాయం చేసుకోవాలని చెప్పి కొన్ని విత్తనాలు కొనుక్కున్నాడు. మంచి విత్తనాలు కొనుక్కున్నాడు. ఆ విత్తనాలు కొనుక్కున్నటువంటి ఆ రైతు విత్తనాలను భూమిలో వేయకుండా తన ఇంట్లో జాగ్రత్తగా లాకర్లో దాస్తున్నాడు. ఏదైనా ప్రయోజనం ఉందా చెప్పండి? ఏమండి, దేనికండి ప్రయోజనం విత్తనాలు? మనకి దేవుడిస్తున్నటువంటి విత్తనము ఆయన కొరకు భూమిలో నాటబడాలి. హల్లెలూయా. అదే విత్తనాన్ని మన బ్యాంకుల్లో దాచుకుంటే, మన యొక్క లాకర్లో దాచుకుంటే ఏంటి ప్రయోజనం? అది మనకి దేవుడిచ్చిన తలాంత అవ్వనివ్వండి, మనకి దేవుడిచ్చినటువంటి భారం అవ్వనివ్వండి, ధనం ఇవ్వనివ్వండి, అది ఏదైనప్పటికీ కూడా వాటిని చక్కగా మనం విత్తాలి. మనం విత్తినప్పుడే అది గొప్ప పంటగా మారుతుంది, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి మనకి దేవుడు ఏది ఇస్తే అది బైబిల్లో రాయబడింది. ఎవరైతే దేవునికి ఆ యొక్క మొదటి భాగాన్ని ఇస్తారో, వారి ఆస్తిలో భాగాన్ని ఆయన నామాన్ని మహిమపరుస్తారో వారికి ఎన్నటికీ కొదవ ఉండదు. హల్లెలూయా. సో an inheritance that can never perish, never spoil, never fade. ఎప్పటికీ నాశనం కానటువంటి ఆ యొక్క నిత్య జీవపు ట్రెజర్స్ని మనం పరలోకముందు మనం దాచుకుంటాం. బైబిల్లో 2 ఉదాహరణలు ఉన్నాయండి. మొదటి ఉదాహరణ ధనవంతుడు లాజరు. మీ అందరికీ బాగా తెలుసు. ఈ ధనవంతుడు ఈ లోకంలో గొప్పవాడు. పాపం లాజరు పేదవాడు, దరిద్రుడు, ఒంటి నిండా కురుపులతో బాధపడుతున్నటువంటి ఒక కటిక పేదరికం ఒక దరిద్రుడు అండి. ఇద్దరు చనిపోయిన తర్వాత ఈ లాజరు పరలోకంలోకి చేరాడు. ఈ ధనవంతుడు దారిద్ర్యం అనుభవిస్తున్నాడు అక్కడ పరలోకం, నరకంలో. ఏమండి, అక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ధనవంతుడు చనిపోయిన తర్వాత రిలీజ్ అయ్యాడు. అయ్యయ్యో, నేను చేసిన ఎంత తప్పు చేశాను, నేను బతికుండగా 10 మందికి భోజనం పెట్టలేకపోయానే, బతికుండగా నా యొక్క సహోదరునికి, నా సహోదరుని ప్రేమతో ఉండలేకపోయానే, బతికుండగా ఆ గేట్ బయట పడినటువంటి లాజర్కి ఏమేదో చేయలేకపోయానే అని చెప్పి ఎంతో అప్పుడు బాధపడ్డాడు. ప్రయోజనం లేదు. కానీ అదే బైబిల్లో మరొక వ్యక్తి ఉన్నాడండి. అతని పేరు పొట్టి జక్కయ్య. ఈయన తక్కువడేం కాదు.
సొంకాలు బాగా వెనకాల వేసుకున్నాడు, బాగా లంచాలు తీసుకుని లోపల వెనకాల బోర్డు డబ్బు దాచుకున్నాడు. కానీ ఈ పొట్టి జక్కయ్య చావకు ముందే ఒక విషయం రియలైజ్ అయ్యాడు. ఏంటంటే ఈ ధనం నన్ను మోసం చేస్తుంది, నేను మోసపూరితంగా సంపాదించిన ఈ డబ్బు నన్ను నాశనం చేస్తుంది, నరకాన్ని నన్ను తీసుకెళ్తుందని చెప్పి యేసుక్రీస్తు ప్రభు యొక్క స్పర్శతో తెలుసుకున్నాడు. హల్లెలూయా. ఆయన వాక్యం ద్వారా తెలుసుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. తనకున్న డబ్బుతో సగం బీదలకు ఇచ్చేసాడు. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నావో, ఇదిగో సురేషు నీ దగ్గర అన్యాయంగా 1000 రూపాయలు తీసుకున్నావు, 4000 తీసుకెళ్ళిపో. ఇదిగో రమేషు నీ దగ్గర 1,00,000 తీసుకున్నాను, 4,00,000 పట్టుపో. ఆ రోజు పొట్టి జక్కయ్య చేసినటువంటి ఆ కార్యము ప్రపంచానికి సందేశంగా మారింది. హల్లెలూయా. ఈరోజు మనము కూడా ఇంకా సజీవ లెక్కలోనే ఉన్నాం, మనం బ్రతికి ఉన్నామండి. కాబట్టి వీ హ్యావ్ టు రియలైజ్, ఒక్కసారి మన మనసులతో మనం ఆలోచిద్దాం. ఈరోజు మన యొక్క సంపాదన ఏ విధంగా ఉంది? మనం యథార్థంగా సంపాదిస్తున్నామా? అవినీతి లేకుండా మనం సంపాదిస్తున్నామా? ఆ సంపాదించిన సంపాదనలో మనం దేవునికి ఏదైనా చేయగలుగుతున్నామా అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ లోకంలో మనం ఎంత గొప్పవారమైనా, ఎంత ధనవంతులమైనా అది దేవునికి అవసరం లేదు. మనం పరలోకంలో ధననిధిని దాచుకునే వారమైతే అది మనకి మేలు, మన కుటుంబాలకి ఆశీర్వాదకరం. కాబట్టి మనము మన యొక్క ధనాన్ని ఈ లోకమందు కాదు కానీ పరలోకమందు మనం దాచుకుందాం. దేవునికి నమ్మకమైన సాక్షులుగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి యేసయ్య, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు. ఇదిగో నాయన ప్రభువా, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను మా హృదయమును పలక మీద రాసుకోవడానికి మాకు సహాయం దయచేయండి. మేము సంపాదించే ప్రతి రూపాయి నాయన యథార్థంగా నీతిగా సంపాదించినట్లుగా మాకు సహాయం దయచేయండి నాయన. ఎవరి దగ్గర నొస్తలంగా కాకుండా కేవలము నాయన, కేవలము ప్రభువా మీ మీద విశ్వాసంతో నీతిగా జీవిస్తూ మీ కొరకు మరి ఏదైనా చేయాలనేటువంటి ప్రయాసతో జీవించడానికి మా అందరికీ సహాయం దయచేయవలసిందిగా, పరలోకమందు నాయన, పరలోకమందు ఆ యొక్క ధనాన్ని దాచుకునే వ్యక్తులుగా మమ్మల్ని మార్చవలసిందిగా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.